తిరిగి ఆయన సన్నిధిలో స్తుతులుగా కీర్తనగాను సమర్పించుకోవడం నాకు చాలా ఇష్టం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అంటే ముందు మనం దేవుడు అని ఎవరిని నమ్ముతున్నామో వారితో మనకి ఒక అనుబంధం కలిగి ఉండాలి. ముందుగా ఒక చిన్న ప్రార్థనతోటి దేవుడి సన్నిధిలో ప్రవేశిద్దాం. కృపామయుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుడా, సర్వాంతర్యామి అయిన మా దేవ, నీ కృపను బట్టి, నీ వాక్యమును బట్టి, నీ అపరిశుద్ధాత్మ నడిపింపును బట్టి కూడిన మమ్మల్ని అందరినీ నీ లెక్కైన మరుగుపరిచి నీవే కృప చూపి మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు కేవలం నీ నామానికి మాత్రమే ఆరోపించుకోమని, నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసునామమున నీ సన్నిధిలో నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాము. నాయన, మాతో మాట్లాడండి. మాకు ప్రభువా నీ జ్ఞానాన్ని, నీ ఆత్మను, అన్నిటికన్నా మెండుగా నీ కృపను మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిది దేవుని కృప. ఎంతమందికి కృప కావాలో చేయబోయేదండి? అందరికీ దేవుని కృప కావాలి. హల్లెలూయా. ఆయన కృప ఉంటే సంతోషం ఉంటుంది, ఆయన కృప ఉంటే స్వస్థత ఉంటుంది, ఆయన కృప ఉంటే విడుదల ఉంటుంది, ఆయన కృప ఉంటే దీవెన ఉంటుంది. ఆయన కృపలో మనల్ని నడిపిస్తారు, రక్షిస్తారు. ఏది చేయాలనే ఆయన కృప మనకి కావాలి. హల్లెలూయా. కీర్తనలు 68వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, హీ డైలీ లోడ్స్ us with his benefits అని రాస్తుంది. అంటే ఏంటంటే, చదువుతా తెలుగులో ఒక 68వ కీర్తన 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయినాడు. కానీ ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, ప్రతి దినము మీకు గొప్ప మేలును ఆయన మీ కొరకు తీసుకొస్తున్నాడు అని చెప్పనుంది. అంటే ఎవ్రీ డే హి లోడ్స్ us with న్యూ బెనిఫిట్స్. అంటే కొత్త రకమైన మేలు ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ ప్రతినిత్యం ఒక నూతన మేలు మీ కొరకు దేవుడు చేయాలి అని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అలా ఆశపడే దేవుడు మన కొరకు ఒక మేలు అంటే మంచిది ఏది మనకంటే, మనకి ఇబ్బంది కలగనిది, మనకి సంతోషాన్ని ఇచ్చేది, మనము సంతోషంగా ఆనందంగా దాన్ని అనుభవించి దేవుడి సన్నిధిలో నిలబడేదే దేవుడు మనకి ఇచ్చే మేలు. హల్లెలూయా. ఆ మేలు మనకి ఎక్కడ దొరుకుతుందండి? ఆయన కృపలో. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొంది తిని. హల్లెలూయా. మొదటిది మనకు తెలుసుకుంది ఆయన కృప. ఇక
ఇక్కడేంటి కృప వెంబడి కృప, అంటే కృప ఇంకా కృప మీకు ఇస్తానంటున్నారు. హల్లెలూయా. అంటే ఏంటంటే మీరు కృపకు అర్హులా కాదా అన్నది ఆయన ఆలోచించట్లా. మనము ఏం చేసి ఆ కృపను పొందుకోగలుగుతామని ఆయన చెప్పట్లా. మనము దేవునితో అనుబంధం కలిగి ఉంటే కృప వెంబడి కృపను ఆయన ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. హల్లెలూయా. మీరు దేవుని నమ్మాలి. నమ్మడం అంటే కొట్టొద్దు, మిద్దెలకి దూకొద్దు, కానీ ఆయన చేతిలో మీ జీవితం ఉందని మీరు ఎరిగి ఆయనకు లోబడినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అనేకమైనటువంటి దీవెనలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీకు దీవెన ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. హల్లెలూయా. ఈ ఉదయం నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన వింటున్నప్పుడు ఆయన సన్నిధిలో ఆయన ఆత్మ నాకు చెప్పిన మాట ఏంటంటే, ఎవ్రీ బ్లెస్సింగ్ యు పోర్ అవుట్ ఐ విల్ టర్న్ ఇట్ ఇంటూ ప్రైజ్. అంటే ప్రతి ఆశీర్వాదము నా మీద కుమ్మరించే ప్రతి ఆశీర్వాదము నేను తిరిగి దాన్ని కీర్తనగా, స్తుతిగా, ఆరాధనగా నీకు సమర్పిస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తే మనం తిరిగి ఏం చేయబోతున్నాం? ఆయన ఆరాధించబోతున్నాం, ఆయన్ని ఘనపరచబోతున్నాం, ఆయన్ని కీర్తించబోతున్నాం. నీకు ఎక్కువ కీర్తన కావాలంటే, ఎక్కువగా నేను ఆశీర్వదించాలంటే, ఎక్కువగా నేను ఆరాధించాలంటే నువ్వు నాకు ఏం చేయాలి? దేవుడు నాకు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఎవ్రీ బ్లెస్సింగ్ యు పోర్ అవుట్ ఐ విల్ టర్న్ ఇట్ ఇంటూ ప్రైజ్. హల్లెలూయా. ఆయన నామాన్ని నేను ఆశీర్వదించాలి, ఆయన నామాన్ని నేను ఘనపరచాలి. ఆయన నేను ఘనపరచాలి అంటే ఆయన దీవెన నేను చూడాలి. హల్లెలూయా. మీకు దేవుని సన్నిధికి వస్తే మీరు శ్రమ పడతారు, మీరు దుఃఖించాలి, మీ ఆరోగ్యం పోతుంది, మీరు నెమ్మది ఉండదు అని చెప్పి ఎవరైనా చెబితే ఎంతమంది దేవుడి సన్నిధికి వస్తారు? ఆయన మీరు వస్తే మీకు ఆరోగ్యం పోయి మీరు జబ్బు పడతారు, మీ ఇంట్లో నెమ్మది ఉండదు, మీ ఇంట్లో సుఖం ఉండదు, సంతోషం ఉండదు అంటే ఎంతమంది దేవుడి సన్నిధికి వస్తారు? ఎందుకంటే అందరికీ కావాల్సిన ఏంటంటే సుఖ సంతోషాలు కావాలి, నెమ్మది కావాలి. అది శరీరపరమైన కానివ్వండి, కుటుంబపరమైనదైనా కానివ్వండి, ఆత్మీయపరమైనదైనా కానీ నెమ్మది కోరుకుంటాం మనం. హల్లెలూయా. ఆ నెమ్మది మీకు రావాలి అంటే దేవుని సన్నిధిలో మనం మనల్ని కనపరుచుకోవాలి. హల్లెలూయా. లూకా సువార్త 17వ అధ్యాయంలో కొంతమంది కుష్ఠరోగులు దేవుని సన్నిధిలో యేసయ్య సన్నిధికి వస్తారు. వచ్చి నీకు ఇష్టమైతే మమ్మల్ని స్వస్థపరచు అని దేవుడు అడిగినప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తారు. హల్లెలూయా. స్వస్థపరిచి మీరు వెళ్ళి ప్రధాన యాజకులకు చూపించుకొని మీ స్వస్థతను మీరు నిరూపించుకొని మీరు తిరిగి సమాజంలో చేరొచ్చు అని చెప్పి ఆయన పంపించేస్తారు. 10 మందిని పంపిస్తే ఒకళ్ళు మాత్రమే తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో ఆయన్ని ఘనపరుస్తారు. హల్లెలూయా. తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనకి స్తుతులు చెప్తారు ఒకళ్ళే. ఎందుకంటే మిగతా వాళ్ళు బ్లెస్సింగ్తో పాటు కొట్టుకుపోయారు. హల్లెలూయా. మనకి దీవెన వస్తుంది, కానీ ఆ దీవెన మనల్ని దేవునికి జతపరిచే దానిలాగా ఉండాలి, కానీ దేవుని నుంచి మనల్ని దూరం చేసే దానిలాగా ఉండద్దు. ఎందుకంటే కొంతమందికి ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం రాగానే ముందు రోజు వచ్చి అయ్యగారు నాకు దేవుడు గొప్ప ఉద్యోగం ఇచ్చాడని చెప్తాం. ఇక ఆ తర్వాత అతను సంఘంలో కనిపించాడు. ఏమైంది అయ్యా అంటే, అయ్యా నా ఉద్యోగం నన్ను దేవుని సన్నిధి రావడానికి అడ్డుపడుతుంది అని చెప్తారు. అది దేవుని యొక్క దీవెన అయినప్పటికీ ఆ దీవెనకి నువ్వు ఇస్తున్న విలువ దేవునికి ఇవ్వట్లేదని అర్థం. దేవునికి స్తోత్రం. నీవు తిరిగి
దేవుని సన్నిధిలో చేర్చి మీ కృపలో మిమ్మల్ని మీరు స్వస్థపరచుకొని ఆయన దీవెన పొందుకొని ఆయన కృపలో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. హల్లెలూయా. అది ఉన్నప్పుడు ఆయన కృప మనకి నిరంతరము కావాలి అంటే ముందుగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఒక యవ్వనస్తుడు అడవి వెళ్ళాడు కట్టెలు కొట్టుకు రావడానికి. గొడ్డలు తీసుకున్నాడు, గబా 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 కట్టెలన్నీ కొట్టేశాడు. సాయంత్రం అయిపోతుంది, వర్షం వచ్చేలాగుంది. తీరా చూస్తే ఆ కట్టెలు కట్టడానికి తాడు తీసుకెళ్ళడం మర్చిపోయాడు. కట్టెలు కొట్టిన తర్వాత మోపు కట్టకుండా ఎట్లా చేస్తాడు? చాలా కదా. అక్కడ ఒక చిన్న గడ్డి పరక ఉంటే దాన్ని తీసుకొని, ప్రభువా ఈ గడ్డి పరక అయి ఉండొచ్చు కానీ నీ కృపలో దీన్ని కట్టును ఆయన కొంచెం ఇంటికి చేరేదాకా అనుకొని సగం దూరం వచ్చేదాకా వచ్చి అలా కట్టితే ఆ మోపు కట్టెల మోపు అలాగే ఉంది నెత్తి మీద. సగం దూరం వచ్చాక చూస్తావా, నేను కట్టిన ఒక గడ్డి పరక ఇంత పెద్ద కట్టెల మోపుని అలా పడిపోకుండా ఆపింది. నా తెలివి, నా జ్ఞానం, నా బలం నేను కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకొని పడిపోకుండా తీసుకెళ్తున్నానని గర్వపడి తనని తాను హెచ్చరించుకొని నడిచిన రెండో అడుగుకి ఆ మోపు విడిపోయి కట్టెలన్నీ కింద పడిపోయాయి. దేవుడు కృప చూపించు, దేవా నువ్వు కృప చూపించు, కట్టెల మోపు విడిపోకుండా సహాయం చేయి, నేను ఇంటికి తీసుకుని వెళ్ళాలని ఆశపడి మొదలుపెట్టినప్పుడు దేవుని ఘనపరిచిన వాడు ఆ దీవెన కొనసాగుతున్నప్పుడు ఏం చేశాడు? తనను తాను హెచ్చించుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే నిన్ను నువ్వు హెచ్చించుకుంటావో, నీ దేవుని చిన్నపరుస్తావో, నీకు ఆయన కృప దూరం అయిపోతుంది. ఆ దూరం కాకుండా ఉండాలి అంటే ఆయన ఇచ్చిన దీవెనని నీవు ఆయన ఘనపరచడానికి వాడాలి. హల్లెలూయా. ఆయన రాజ్య విస్తరణకు నీవు దాన్ని వాడాలి. అంతేగాని నేను ఎవడు కుదరదు, నాకు అంత టైం లేదు, కావాలంటే నేను డబ్బులు ఇస్తాను, కావాలంటే నేను నీ దశంభాగం కూడా నీకు ఆయన ఇచ్చిందే. నువ్వు జీతం వస్తేనే దశంభాగం ఇవ్వగలుగుతావు. నీకు దీవెన ఇచ్చిన వాడికి నువ్వు సమయం ఇవ్వలేనప్పుడు నీ దేవుడు నిన్ను ఏ రీతిగా ఎందుకు హెచ్చించాలని ఒకసారి నువ్వు ఆలోచించండి. నీవు ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా, జీవితంలో నువ్వు దీవెన పొందుకోవాలన్నా, నీ అనారోగ్యంలో నుండి నువ్వు స్వస్థత పొందుకోవాలన్నా నీకు దేవుని కృప మహా అవసరం. కృప వెంబడి కృప, మహాకృప. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, ఆయన మహాకృప అంటే ముందు మనం కృప గురించి తెలుసుకున్నాము. కృప ఏంటి? ఆయన నీ పట్ల చూపించే ప్రేమ. కృప వెంబడి కృప అంటే ప్రేమను మించి నీకు ఆయన నీ పట్ల చూపించే మమకారం, నిన్ను ఆశీర్వదించాలి, నిలబెట్టాలని. మహాకృప అంటే నీ కొరకు ప్రాణం పెట్టి నీ స్థానంలో తనను తాను బలియాగంగా అర్పించినటువంటి యేసు ప్రేమని మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. తనను తాను బలియాగంగా సిలువలో అర్పించుకున్న దేవుడు మీ కొరకు ఇంకా మిగిలినవి కూడా అన్నీ సమకూరుస్తాడు, మీకు అన్నిటినీ అందజేస్తాడు. అటువంటి దేవుడు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాడు, నా కొరకు నువ్వేమి చేయగలుగుతున్నావు? నా కొరకు నువ్వేమి చేయగలుగుతున్నావు? నీకు ఇవ్వడానికి నా దగ్గర గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి, నీకు ఇవ్వడానికి నా దగ్గర గొప్ప మేలులు ఉన్నాయి. మిమ్మల్ని సంతోషపరచడానికి, స్వస్థపరచడానికి, నిలబెట్టడానికి, ఒక సాక్ష్యముగా మిమ్మల్ని మార్చుకోవడానికి నా దగ్గర అనేకమైన ప్రణాళికలు ఉన్నాయి. అయితే మీరు నా కొరకు ఏమి చేయగోరుతున్నారు? హల్లెలూయా. దేవుని కొరకు మీరు చేయాలి అనుకున్నది
అది దేవుడి. ఆయన మీతో మాట్లాడాలని ఒక యాంగిల్లోనే వస్తుంది ఇది. సారీ మైండ్ గురించి. అయితే ఒక పాస్టర్గా ఒక శక్తివంతమైన సాక్ష్యం చెప్తారు. సంఘంలో ఒక వ్యక్తి అతనికి ఉద్యోగము, ఇల్లు, అన్నీ కోల్పోయాడు. ఏమి లేవు ఇంక అక్కడ. అన్నీ కోల్పోయిన తర్వాత కానీ ప్రతి ఆదివారం అతను వచ్చి చేతులు పైకెత్తి, నాకు ఏమీ లేకపోయినప్పటికీ నీవు మంచి దేవుడివి, నీకు ధన్యవాదాలు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఒకరోజు పాస్టర్తో ఆయన అన్నాడనమాట, నాకు ఏమీ లేదు కానీ నా దగ్గర ఉన్నది ఏంటంటే దేవుని స్తుతించడానికి కీర్తన మాత్రమే. హల్లెలూయా. అన్ని కోల్పోయాడు. తన దగ్గర తనకంటూ ఏమీ లేదు. తన దగ్గర ఇది ఉంది అని చెప్పడానికి ఉద్యోగం పోయింది, దాచుకునే డబ్బులు పోయాయి. అన్నీ పోయిన తర్వాత చివరాఖరిగా మిగిలింది ఏంట్రా అంటే దేవుని స్తుతించడానికి, ఆయన కీర్తించడానికి మాత్రమే తను మాత్రమే మిగిలాడు. హల్లెలూయా. కొన్ని నెలల తర్వాత అతను తిరిగి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకునబడి, హెచ్చింపబడి, కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇదేదో స్టోరీ ఎందుకంటే బ్రదర్ డేవిడ్ అని నాకు తెలిసిన ఆయన సింగపూర్లో ఉంటారు. ఆయన జీవితంలో జరిగింది ఎగ్జాక్ట్ ఇదే. ఆయన ఉద్యోగం పోయి 6 నెలల పాటు శ్రమ పడినప్పటికీ ఆయన తట్టుకొని 6 నెలల పాటు దేవుని స్తుతించి 6 నెలల తర్వాత ఎప్పుడైతే బ్యాంక్ వాళ్ళు ఆయన ఇల్లు జప్తు చేస్తాము, ఇక నీకేమీ లేదన్నప్పుడు నాకు ఫోన్ చేసి, అయ్యా నా వల్ల ఇక కాదు, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు చెప్పినప్పుడు, అయ్యగారు ఒక్కరోజు ఆగండి, ఇన్ని రోజులు ఆగారు కదా, ఇంకొక రోజు దేవునికి అవకాశం ఇవ్వండి అని చెప్తే ఆయన దేవుని ఆరాధించి ఆ రోజు మరి ప్రార్థన చేశాడో లేకపోతే ఎదురు చూశాడో తెలియదు, కానీ స్తుతించాడో తెలియదు, కానీ రెండో రోజు అదే టైంకి ఫోన్ చేసి దేవుని మహాకృపను బట్టి నాకు ఉద్యోగం నాకు మళ్ళీ వచ్చింది, పోయిన ఏదైతే దాచుకున్న డబ్బులు అయిపోయినాయో అంతకి 2 ఆశీర్వాదం నేను ఒకే రోజు పొందుకున్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నా అప్పు కూడా కట్టేశానని చెప్పి దేవుని కనపరిచినటువంటి అతను. హల్లెలూయా. అటువంటి సాక్ష్యాలు విన్నప్పుడు మనం ఆహా దేవుని కృప ఎంత గొప్పది అని చెప్తాం. కానీ ఆ కృప ఆయనకి మాత్రమే కాదు, మనందరికీ కూడా అదే కృప ఉంది. హల్లెలూయా. 6 నెలల పాటు అతను పడ్డ శ్రమ ఒక రోజులో తీసేసిన దేవుడు. ది గాడ్ ఆఫ్ టైం, సరైన సమయంలో సరైన కార్యం చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని హృదయంతో ఈ హృదయంలో కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించి, ప్రభువా ఏమున్నప్పటికీ ఏమి లేనప్పటికీ నేను స్తుతిస్తాను ప్రభువా. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. 2014 ఈ టైంలోనే డిసెంబర్ నెలలో నా భార్య 2 పిల్లలు, నేను ట్రినిడాడ్ దేశంలో పరిచయం చేస్తున్నాను. అక్కడికి వాళ్ళని బయలుదేరి రమ్మని చెప్పామన్నమాట. డిసైడ్ అయ్యామన్నమాట. దేవుడు అక్కడ మమ్మల్ని కొన్నాళ్ళు పరిచయం చేయమంటే, సరే అక్కడికి రామ్మా నువ్వు బయలుదేరని చెప్పి, నాకు ఆల్రెడీ అక్కడ మిషనరీ పర్మిట్ ఉంది, పాస్టర్ పర్మిట్. సో వీళ్ళు 1 వే టికెట్తో వస్తే సరిపోయింది అని అక్కడికి చెప్తే, సో నేను 1 వే టికెటే కొన్నాను వీళ్ళ ముగ్గురికి. ఢిల్లీలో వాళ్ళని ఆపేశారు. థాయిలాండ్ నుంచి ఇండియా వచ్చారు. ఇండియాలో చెన్నై నుంచి ఢిల్లీ దాకా వచ్చిన తర్వాత ఢిల్లీలో వాళ్ళని ఆపేస్తే ఎయిర్పోర్ట్లో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని డిసెంబర్ నెలలో 23వ తారీఖున ఆపేస్తే తను బాధపడతా ఉంటే, నేను నిజంగా చెప్తున్నాను కదా, మనస్ఫూర్తిగా చాలా ఏడ్చాను. ఏంటి ప్రభువా, 10 నెలలు అయిపోయింది, ఇంకా తను రాలేదు, 7 నెలల నుంచి ఎదురు చూస్తున్నాను, తను తీసుకొస్తాను కదా, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి బాధపడి ఏడుస్తున్నప్పుడు
ఆయన కృప నాకు తోడుగా ఉండి నన్ను కనపరిచింది. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొక 3 నెలల పాటు వాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎందుకంటే టికెట్ అమౌంట్ వెనక్కి రాదు వెంటనే. చాలా పెద్ద పోరాటం. చాలామంది అన్నారన్నమాట, ఇక డబ్బులు పోయినట్టే, నీకు డబ్బులు రావు, నువ్వు వదిలేసుకోవడమే, నువ్వు వెనక్కి వెళ్ళిపోవడం తప్పితే వాళ్ళకి వచ్చే అవకాశం లేదు, అది నన్ను ఎన్నో రకాలుగా చెప్పారు. కానీ నా దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన కృపలో డబ్బులు వెనక్కి రావడము, వీళ్ళు తిరిగి బయలుదేరి రావడము 2 జరిగినాయి. వాళ్ళు చేరారు దుబాయ్, అది ట్రినిడాడ్కి. అక్కడ మేము కలిసి దేవుని పరిచయం చేశాము. 70 కుటుంబాల వరకు రక్షించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఈరోజు మనం చిన్న ప్రార్థన అయినప్పటికీ కుటుంబంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నా భార్య ఆ రోజు చెప్పింది, నేను బాధపడతా ఉంటే ఎందుకు దేవుడు ఇలా చేశాడని బాధపడుతుంటే ఆ ఒకటే మాట ఉంది, వాట్ ఎవర్ ఇట్ మే బి, థ్యాంక్ జీసస్. ఏదైనప్పటికీ దేవునికి స్తోత్రం అంది. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో 2 పిల్లల్ని పెట్టుకొని ఢిల్లీ లాంటి దేశంలో భాష రాదు, ఆమెకు హిందీ రాదు, ఇంగ్లీష్ అంటే మాట్లాడేసింది, మేనేజ్ చేసుకుంటుంది, కానీ హిందీ భాష ఆమెకు రాదు. అక్కడ అందరూ హిందీ తప్ప వేరే భాష మాట్లాడరు. అక్కడే దాదాపు 1 నెల రోజుల పాటు అక్కడే ఉండి అక్కడ అవ్వక మళ్ళీ విజయవాడలో ఇంకొక 4 రోజులు ఉండి ఆ తర్వాత మార్చి 5వ తారీఖు అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది ట్రినిడాడ్లో. హల్లెలూయా. 3 ఫ్లైట్లు 4 ఫ్లైట్లు మారి ట్రినిడాడ్ దేశం చేరేటప్పటికి తనని చూసి 11 నెలలు దాటిపోయింది. హల్లెలూయా. 11 నెలలు మేము ఒకరికొకరు దూరంగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఒకరితో ఒకరము ఇప్పుడు కలిసి ఉన్నాము. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుని కృప మనల్ని కట్టుతుంది, దేవుని కృప మనల్ని నిలబెడుతుంది, ఆయన కృప మనల్ని నడిపిస్తుంది. ఆయన కృపలో మనం అనేకుల్ని కట్టడానికి మనల్ని వాడుకుంటుంది. ఆయన కృప మనకి నిరంతరము తోడుగా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. హల్లెలూయా. ఆ కృప నాకు కావాలి. ఆ కృపకి నేను దూరం అయిపోయాను అని అనుకునేవారు నాతో పాటు చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నీకు దూరముగా ఉన్నాను, నీ నుంచి దూరం అయిపోయాను నాయన. లోక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సిచ్యువేషన్స్, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా నన్ను నీ నుంచి దూరంగా నెట్టివేశాయి. హృదయంలో ఉన్న గలిబిలి, ఆలోచన ఇవన్నీ కూడా నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేను ఉన్నాను. నీ కృప మాత్రమే నా సమస్యలకి సమాధానము, నీ కృప మాత్రమే నాకు ఆశీర్వాదము అని తెలుసుకున్నానయ్యా. ఆ కృప నా మీదకి కుమ్మరించమని, నీవు పోసే ప్రతి ఆశీర్వాదము, నీవు కుమ్మరించే ప్రతి ఆశీర్వాదము తిరిగి కీర్తనగా నిన్ను కీర్తించి స్తుతించి ఆరాధిస్తానని నీ సన్నిధిలో నాయన నాపై నీ కృపను, నా కుటుంబంపై నీ ప్రేమను, నా కొరకు నువ్వు సిలువలో పెట్టిన త్యాగం ఉన్నాయని నేను జ్ఞాపకం చేసుకొని మరొకసారి నన్ను నీ చేతికి సమర్పిస్తుండగా నీవే కృప చూపి మహిమ పొందమని, దీవించి కాచి కాపాడి నడిపించమని, నీ రక్షణ మార్గం మాకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు కేవలం నీ నామానికి మాత్రమే ఆరోపించుకొని మమ్మల్ని కృపలో భద్రపరచమని యేసునామం నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మీ కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. ఈరోజు మనం ఇక్కడ కూడి దేవుని ఆరాధిస్తున్నామంటే అది ఆయన ఉచితమైన కృప మాత్రమే. హల్లెలూయా. ఆ కృప మనకి నిరంతరము తోడుగా ఉండాలంటే మనం ఆయన సన్నిధిలో, ఆయన కృపలో మనం దాచుకోబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.